వస్తున్నాను. ఒక్క క్షణం నీ మనసు నిండా కూడా నా రూపాన్ని ధ్యానించి చేసినటువంటి ఒకే ఒక్క చిన్న తప్పు వలన ఈ రోజు నువ్వు అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరమైపోయారు కదా. నీ కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి చూడు. ఎప్పుడైనా సరే కానీ నిజం చెప్పడం మంచిదేనమ్మా, నాకు కూడా అదే నేను ఒప్పుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో నిజం అనేది చెప్పకుండా ఉండడం వలన దానివల్ల ఎన్నో శాశ్వతంగా నిలబడి ఉంటాయమ్మా మాటలు. నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం, నమ్మించడానికి ప్రయత్నించడం మాత్రం అనేది మోసపూరితం. నువ్వేమి నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు, కానీ అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు. అందరినీ కూడా గౌరవించావు, అందరూ బాగుండాలి అని అనుకున్నావు. అందరికీ ఏమేమి కావాలనేది అన్నీ నీలో ఉన్నాను అనేటటువంటి భావనతో కాకుండా కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ బరువు అంటే నీ భుజాలపైనే మోసుకుని చాలా కష్టపడ్డావు తల్లి. బిడ్డ, ఇక నువ్వు చేసినటువంటి కష్టానికి ఈ రోజు నేను మంచి బ్రతుకులైనటువంటి మాటలే బాబా. కానీ ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందించావు బాబా. నిజంగా దీని గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను తండ్రి. కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు చూడు, నా భక్తులు అన్న వాళ్ళకు శ్రద్ధ